సంగారెడ్డి మండలం ఫసల్వాది గ్రామంలో తమకు కేటాయిస్తామన్న భూమిని తమకే ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరిన సంగారెడ్డి జిల్లా రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ సభ్యులు. మేము అంతా పోలీస్ ఆఫీసర్లం, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లం, ఎస్ఐస్, ఏఎస్ఐస్, ఎస్సీస్ అండ్ సిఏలు కూడా ఉన్నారు. రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అసోసియేషన్ ఒకటి ఫామ్ చేసినాం మేము 2012లో. ఫామ్ చేసి మాకు ప్లాట్ల కోసం ప్రయత్నం చేస్తే అప్పుడు జగ్గారెడ్డి సాబ్ విప్ ఉండే కదా. జగ్గారెడ్డి సాబ్ విప్ ఏం చేసిండంటే, సరే మీరు దరఖాస్తు ఇవ్వండి, నేను కలెక్టర్కు రాస్తాడు. కలెక్టర్కు రాసిండ్రు. కలెక్టర్ రాస్తే కలెక్టర్ ఏం చేసింది, అప్పుడు రాహుల్ బుజ్జా ఉండే. రాహుల్ బుజ్జా సార్ ఏం చేసిండంటే, ఎంఆర్ఓకు ఆర్డీఓకు అడిగిండు ఏడ ల్యాండ్ ఖాళీ ఉన్నదా అంటే. ఇక్కడ చూపించారు. ఊరోళ్ళు ఏమన్నారు అంటే, ఊరోళ్ళు మేము ఇస్తాం మీకు ల్యాండ్ ఇల్లు కట్టుకోవడానికి అంటే, वो लोग दिए सा पूरे गैरन लैंड है बोल के दे दिए वो लोग. दिए तो गैरन लैंड को हम क्या करें, एमआरओ को दिए तो एमआरओ और आरआई और पंचायत ऑफिसर, सेक्रेटरी सब मिलके पंचनामे करे वो लैंड को. पंचनामे करके हमारे को जो है सो हमारे को इनला सलाला गुరించి बोल के पंचनामा करे. उसमें 5 आदमी हैं. 5 आदमी के जो है सो नाम बनना की जरूरत नहीं. 5 आदमी हमारे को दिए. 5 आदमी का ज़मीन जो है सो यह रिकमेंड तहसीलदार रिकमेंड करा, आरडीओ रिकमेंड करा, कलेक्टर करने गया तो कलेक्टर साहब क्या करे 2015 में अलिनेशन के वास्ते बोल के CCLA को भिजाए. CCLA में जो है सो क्या हुआ बोले तो, ये एपी के जब कोई एपी था ना साहब, तेलंगाना की ज़मीन पूरे जो कोई सिविल पिटीशन डाला तो हाई कोर्ट में पेंडिंग है बोले. हाई कोर्ट में पेंडिंग है बोले तो यहाँ से एमआरओ साहब को बोले तो एमआरओ साहब क्या करे, ये ज़मीन पे कोसा भी जो है सो ये भूमि మీద ఏది కూడా కేసు లేదు అని ఎంఆర్ఓ రాసిండు, ఆర్డీఓ రాసిండు, కలెక్టర్ పోయింది. 5 ఎకరాలు 2 గుంటలు అవి మొత్తము 5 మంది 5 కలిసి 5 ఎకరాలు 2 గుంటలు ఉన్నది. అది తీసుకుపోయి వాళ్ళకి ఇస్తే వాళ్ళు పంజామా రాశారు, అన్ని రాశారు మా ఫేవర్లో. గవర్నమెంట్కు రిపోర్ట్ కూడా పోయింది. గవర్నమెంట్ రిపోర్ట్ పోతే ఇప్పుడు అది పెండింగ్ ఉంది. అది అక్కడ అని ఆపారు. ఒక కేసు ఎవరో సివిలియన్స్ చేసిరంట, అది పెండింగ్ ఉంది. మా భూమి మీద అయితే కేసు ఏం లేదు. ఇప్పుడు దానికి వాళ్ళు ఏం చేస్తారు అంటే, మాకు చెప్పకుండా మాకు తెలియకుండానే ఈ కలెక్టర్, ఎంఆర్ఓ వాళ్ళు ఏం చేశారంటే, వీళ్ళకు మున్సిపాలిటీ వాళ్ళకు డంప్ యార్డ్ కోసం అలాట్ చేశారు. డంప్ యార్డ్కు అలాట్ చేస్తే మేమన్నాం, మనం మాకు అలాట్ చేసినాక వాళ్ళకి ఎట్లా అలాట్ చేస్తారని కలెక్టర్ దగ్గర పోయినాం, కమిషనర్ దగ్గర పోయినాం. కమిషనర్ ఏమంటాడంటే, నాకు ఎంఆర్ఓ సాబ్ చూపించిండు, పంజామా చేసి ఇచ్చిండు, అందుకోసమే మేము అండకు పోతున్నాం అన్నాడు. ఆ తర్వాత ఎంఆర్ఓ దగ్గర పోయినాం. ఎంఆర్ఓ ఏమన్నాడు అంటే, నాకు కలెక్టర్ మేడం చెప్పింది ఏమన్నది వాళ్ళకి నేను ఇచ్చేసిన అంటాడు. మళ్ళీ కలెక్టర్ దగ్గర పోయినాం. కలెక్టర్ ఏమమ్మా ఏమన్నదంటే, మేడం మీ భూమి అని నాకు తెలియదు, మీరు అది నేను మళ్ళీ ఎంఆర్ఓకు తెలుసుకుంటా, ఎంఆర్ఓకు తెలుసుకుని పోతా, మీ పెండింగ్ ఉన్నది అంటున్నారు కదా, అక్కడ పోయి ట్రై చేయండి, తీసుకొచ్చుకోండి ఇవ్వలే. మళ్ళీ మేము అక్కడ కమిషనర్ దగ్గర పోయినాం, హైదరాబాద్ కమిషనర్ దగ్గరికి. CCLA అంటే వాళ్ళ కమిషనర్ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కమిషనరే. ఆయన దగ్గర పోతే ఆమె అసిస్టెంట్ కమిషనర్ ఏమన్నారంటే, ఈ భూమి మీద సరే భూమి మీద ఏ కేసు లేదు, కరెక్ట్ అది, కానీ మొత్తం ల్యాండ్ మీద గవర్నమెంట్ది అక్కడ ఒక సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది, దానికోసం ఆపారు మీకు, అది మీరు కొంచెం ట్రై చేసుకుంటే అయిపోతుంది అని చెప్పారు. చెప్పినాక మళ్ళీ మేము వచ్చినాం. ఇక వచ్చేటోళ్ళకే వీళ్ళకి కబ్జా ఇచ్చేసారు. వీళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి దాంట్లో అంతా మా బిల్డింగ్లు అన్నీ పడగొట్టారు. మేము కట్టినాయి కూడా పడగొట్టారు. రేకుల షెడ్లు కూడా పోయినాయి, అన్ని రేకుల షెడ్ అవి అన్నీ పోయినాయి, అన్నీ పడగొట్టారు. అర్థమైందా అమ్మా? మళ్ళీ మా భూమి మాకు ఉండాలి, అట్లనే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? మాకు ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు. ఒక ఇంటిమేషన్ అని ఇవ్వాలి కాదు మాకు, వాళ్ళు మీరు తేలేదు కాబట్టి వాళ్ళకి ఇస్తున్నామని. CCLA ఇప్పుడు పెండింగ్ కదా, ఇది మీకు అలాట్ చేయలేదు, వేరే వాళ్ళకి ఇచ్చిర్రు అని చెప్పినట్టయితే మాకు ఏం లేదు. కలెక్టర్ కాడు కూడా మాకు ఏమి ఇవ్వలేరు, అది లేదు, ఏం లేకుండా మాకు బస్ కథ వీళ్ళు పంపలేరు, అది ఏం లేదు. ఇప్పుడు మా భూమి మాకు కావాలి. ఏదైనా పైసలు కట్టుమంటే కూడా మేము కట్టుకోనికి తయారున్నాము. గవర్నమెంట్కు ఏదైనా కట్టుమంటే కూడా కట్టడానికి తయారున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ NV News. ప్లీజ్ లైక్, షేర్ and don't forget to comment. Please subscribe our channel and press bell icon.